హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వాతావరణ తాజా సమాచారం ఏంటంటే, భారత వాతావరణ శాఖ ఐఎండీ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం తెలంగాణలోని 4 జిల్లాలు కోల్వేవ్ అలర్ట్ జారీ చేశారండి. మీరు చూసుకున్నట్టయితే అలాగే కోల్వేవ్ ప్రభావం ఉండే జిల్లాలు చూసుకున్నట్టయితే ఏంటంటే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్ ఈ 4 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు తీవ్ర చలిగాలులు ఎక్కువ ఉండొచ్చండి. మీరు చూసుకున్నట్టయితే అలాగే ఉష్ణోగ్రతలు సాధారణ కంటే తక్కువగా పడిపోవడం జరుగుతుందని ఐఎండీ తెలిపింది. మీరు చూసుకున్నట్టయితే ఈ 4 జిల్లాలకు మళ్ళీ చూసుకున్నట్టయితే హైదరాబాద్ అండ్ పరిసర ప్రాంతాలు వాతావరణం చూసుకున్నట్టయితే వచ్చే 24 గంటల పాటు ఆకాశం సాధారణంగా నిర్మలంగా ఉంటుంది. ఉదయం రాత్రి వేళల్లో పొగమంచు లేదా మబ్బు పరిసరాలు ఉండే అవకాశం కనిపిస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఉండొచ్చు అంటున్నారని మీరు చూసుకున్నట్టయితే అలాగే ఉష్ణోగ్రతలు సుమారుగా గరిష్టంగా 30 డిగ్రీల సెల్సియస్ అలాగే కనిష్టంగా 13 డిగ్రీ సెల్సియస్ ఉండే ఛాన్స్ కనపడుతుంది చూసుకున్నట్టయితే. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కోల్వేవ్ అలర్ట్ ఏమీ లేదండి, కానీ రాత్రి ఉదయం వేళలో చలి ఎక్కువగా ఉంటుంది. ఉత్తర కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండొచ్చు అంటున్నారు. అలాగే భారీ వర్షాలు కానీ అలర్ట్స్ కానీ అలాంటివి ఏమి లేవండి. చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఐఎండీ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఈ కోల్వేవ్ అలర్ట్ తెలంగాణ పరిమితం అండి. ఓన్లీ తెలంగాణకే, ఆంధ్రప్రదేశ్లోకి అలర్ట్ లేదు, కానీ చలి మాత్రం సాధారణం కంటే ఎక్కువగా ఉండే ఛాన్స్ కనపడుతుంది మీరు చూసుకున్నట్టయితే. అలాగే ప్రజలకు ఇచ్చే సూచనలు ఏంటంటే అండి, ఉదయం రాత్రి వేళలో చలికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. పిల్లలు వృద్ధులు బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రైతులు పంటలపై చలి ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలండి మీరు చూసుకున్నట్టయితే. అలాగే ఇలాంటి రోజువారీ వాతావరణ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.